దరిద్రుడైనటువంటి లాజరు ఇల్లుందా? ఎక్కడున్నాడు దరిద్రుడు లాజరు? ధనవంతుడి యొక్క బిల్డింగ్ యొక్క కింద ఉన్నాడు. ఇంకా రోడ్డు పక్కన పడున్నాడు. ఇల్లు లేదు ఆయనకి. ఒక విధంగా చెప్పాలంటే దిక్కులేని వాడిగా, నిరాశ్రయుడిగా ఉన్నాడు. అయితే ఇల్లు లేనివాడికి స్టార్ ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చిందా? ఇల్లు లేనివాడికి పసులు పాక ఎక్కడి నుంచి వస్తుంది? తినటానికే లేనోడికి మంచి క్రిస్మస్ బట్టలు వస్తాయా? లాజరుకి క్రిస్మస్ బట్టలేమీ లేవు, ఇంటి మీద స్టార్ కూడా లేదు. ఊరికి అనుకుందాం, ఆలోచన చేస్తూ ఉంటే పసులు పాక అంతకంటే ఇల్లు లేనోడికి ఇంటి మీద పెయింట్ వచ్చిద్దా? ఇల్లు లేనోడికి ఇంటి మీద రంగులు రంగులు ఆ యొక్క కరెంటు దీపాలు వస్తాయా? రావు. కానీ మనం గమనించుకుంటే క్రిస్మస్ రోజు దరిద్రుడైనటువంటి లాజరు లాంటి వాళ్ళకి కడుపు నిండా భోజనం దొరికిద్దా? పిండి వంటలు దొరుకుతాయా? స్నానమే సరిగ్గా చేయలోడికి, ఒంటి మీద బట్టలే సరిగ్గా లేని వాడికి కడుపు నిండా భోజనం. కానీ దరిద్రుడైన లాజరు క్రిస్మస్ జరుపుకున్నాడు. అర్థమవుతుందా? అంటే లాజరు ఎందుకు అంటున్నానంటే ఆ మాట, చాలామంది ఈరోజు రోడ్డు పక్కన పడుంటున్నారు. వారికి ఇల్లు లేకపోవచ్చేమో కానీ, కడుపు నిండా భోజనం లేకపోవచ్చేమో కానీ, ఒంటి నిండా బట్టలు లేకపోవచ్చేమో కానీ, గుండె నిండా యేసు ఉన్నాడు. నీకు 1000 రూపాయలు ఇస్తాను, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు అంటుంటే ఆ ముసలాం అంటుంది, అమ్మమ్మో ఆ తప్పు నేను చేయలేను అంటుంది. ఆమె చేతి నిండా కుష్ఠవ్యాధి వచ్చింది, అడుక్కు తింటుంది. ఒక ఆయన అంటున్నాడు వచ్చి, 1000 రూపాయలు ఇస్తాను, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు. ఆమె ఏమంటుంది, అమ్మో అంత పెద్ద తప్పు నేను చేయలేను. ఆమె ఫేస్బుక్లో యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోతుంది. మరొక ఆయన అంటున్నాడు, మా యేసు ప్రభు లోకరక్షకుడా అని అడిగితే ఆయన లోకరక్షకుడు, ఆయనను పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అర్థమవుతుందా? ఆయన ఏమంటున్నాడంటే ఆయన ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఈ లోకమునకు వచ్చెను. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని తీసివేయడానికి ఆయన భూ సంబంధమైన ఆదాము ద్వారా లోకములోనికి పాపము, శాపము, మరణం వచ్చింది. కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లోకములోనికి జీవము వచ్చి ఉన్నది. ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని చెప్పాడు. అయితే ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన మానవుల మీద ఉన్న పాపాన్ని తీసివేయడానికి